బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావు కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దుబాయ్ నుంచి బంగారం బిస్కెట్లను అక్రమంగా తీసుకువస్తూ బెంగళూరులో ఆమె దొరికిపోయింది. ఆమెను 3 రోజుల పాటు విచారించాలని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కు కోర్టు అనుమతినిచ్చింది. కిలో బంగారంకు రన్యారావుకు 5 లక్షల కమిషన్ అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇవి కాకుండా రాను పోను లగ్జరీ ఫ్లైట్ ఛార్జీలు, స్టార్ హోటల్స్లో వసతి, భారీగా ఖర్చులకు కలిపి ఆమెకు చెల్లిస్తున్నట్టు తేలింది. ఆమె నుంచి ఇప్పటికే 14 కిలోల బంగారం బిస్కెట్లు, 2 కోట్ల విలువైన ఆభరణాలు, సుమారు 3 కోట్ల నగదును డిఆర్ఐ అధికారులు జప్తు చేశారు. ఆమె వద్ద మొత్తం 18 కోట్ల ఆస్తుల్ని గుర్తించినట్లు తెలుస్తోంది. సినిమా అవకాశాలే లేని ఓ నటి వద్ద ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఉండడం చూసి అధికారులే షాక్ తిన్నారు. తన వద్ద ఉన్న డబ్బుకు సరైన ఆధారాలను ఆమె చూపలేకపోయింది. గత 6 నెలల్లో 27 సార్లు దుబాయ్కు వెళ్లి వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. సౌదీ అరేబియాతో పాటు అమెరికా, పశ్చిమాసియా, అలాగే ఐరోపా దేశాలలో కూడా రన్యారావు ప్రయాణించినట్లు గుర్తించారు. దుబాయ్ వెళ్లిన ప్రతిసారి ఒకే రకమైన డ్రెస్ వేసుకొని వెళ్తుండడంతో డౌట్ వచ్చినట్లు తెలుస్తోంది. బంగారం స్మగ్లింగ్ కు అనుకూలంగా ఆ డ్రెస్ ఉండడమే అందుకు కారణం. కేవలం బంగారం అక్రమ రవాణా కేసు మాత్రమే కాకుండా సంఘ విద్రోహ శక్తులతో కూడా ఈమెకు సంబంధాలున్నట్లు కనుగొన్నారు. రన్యారావు బెయిల్ పిటిషన్ను విచారణ క్రమంలోనే కోర్టు తోసిపుచ్చింది.